బరువు తగ్గడానికి, అలాగే షుగరు, డయాబెటీసు, ఓవర్ వెయిటు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గడానికి హెల్తీగా ఈరోజు జొన్నలతో ఇడ్లీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. చాలా మట్టికి షుగర్ పేషెంట్స్కి వైట్ రైస్తో కానీ ఇడ్లీ రవ్వతో కానీ ఇడ్లీలు చేసి పెడుతూ ఉంటారు. ఆ తప్పు మాత్రం చేయకండి. జొన్నలతో కానీ లేదంటే ఇంకా చిరుధాన్యాలు అనేసి మిల్లెట్స్ వస్తాయి కదండి, మిల్లెట్స్తో కానీ చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. మరి ఎలా చేసుకోవాలి జొన్నలతో ఇడ్లీలు అనేసి చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల జొన్నలు అయితే తీసేసుకుందాం. నేను ఇక్కడ సపరేట్ అయితే నానబెడుతున్నానండి. మీరు కావాలంటే రెండింటిని ఒకే దగ్గర కూడా నానబెట్టొచ్చు. నీళ్ళు వేసేసుకొని బాగా కడుక్కుందాం. పురుగులు కానీ లేదంటే ఏమైనా డస్ట్ లాంటిది ఉన్నా కూడా పోతుంది. జొన్నల్లో డస్ట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి దుమ్ము లాంటిది. ఈ విధంగా బాగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకొని నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని 8 నుంచి 10 గంటల సేపు నానబెట్టుకుందాం. గట్టి ధాన్యం కాబట్టి తొందరగా నానవండి. జొన్నలు ఎక్కువసేపే నానబెట్టాలి. ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పులకి 1 కప్పు మినపగుళ్ళు కరెక్ట్గా సరిపోతుందండి. నీళ్ళు వేసేసుకొని కడిగేసుకుందాము. నేను మళ్ళీ ½ కప్ అయితే వేసాను. అది ఎందుకు వేసాననేసి వీడియో రెసిపీ చూస్తూ ఉండండి. తర్వాత అయితే షేర్ చేసుకుంటాను, చెప్తాను అన్నట్టు. చూడండి, ఇప్పుడు ఇందులో ఇంకొక ½ కప్ అయితే వేసాను. మొత్తం 1½ కప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు వేసేసుకొని మంచిగా నీళ్ళు అనేవి క్లీన్గా వచ్చేంత వరకు కడిగేసుకోవాలి. వీటిని కూడా జొన్నలతో పాటే నేను నానబెట్టేస్తున్నానండి. కావాలంటే మీరు 4-5 గంటల పాటే నానబెట్టుకోవచ్చు. నేనైతే జొన్నలు కూడా నానబెట్టాను కదా, అప్పుడే నానబెట్టేశాను. రెండింటిని చూడండి ఈ విధంగా 8 నుంచి 10 గంటల సేపు అయితే నానబెడుతున్నాను. ఒక 8-9 గంటలకి చూపిస్తున్నాను ఈ విధంగా నానినవి. ఇప్పుడు వీటినైతే పక్కన పెట్టేసుకొని మిక్సీ ఉంటే మిక్సీలోకి, గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసేసుకొని మెత్తగా పిండి అయితే రుబ్బుకోవాలి. మినపగుళ్ళ పిండి అనేది బాగా ఫ్లఫీగా మనము వడలు అంటే గారెలకి ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ విధంగా వచ్చేలాగా చూసుకోండి. చూడండి ఈ విధంగా మరి ఎక్కువ నీళ్ళు వేసుకోకండి. అలాగే మిక్సీ పట్టి మధ్యలో కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. పిండి అనేది చూడండి ఈ విధంగా బాగా స్మూత్గా రావాలి. పిండి చూస్తేనే మనకు తెలుస్తుంది ఇడ్లీలు ఎంత బాగా వస్తాయో అనేసి. ఇలాగ ఉండాలన్నట్టు, మనం గారెలకి రుబ్బుకుంటాం కదా పిండి, ఆ విధంగా రావాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని తీసేసి మనము పిండిని పులియబెట్టడానికి ఒక లోతుండే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక లోతుండే గిన్నెలో వేసేసుకున్నామంటే పిండి ఫోమెంట్ అయ్యాక కూడా బయటికి రాకుండా ఉంటుందండి. మొత్తం ఇదే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. నాకైతే మిక్సీకి ఒకసారికి ఇవైతే సరిపోయినాయి. ఇప్పుడు జొన్నలను అయితే మిక్సీ పట్టేసుకుందామండి. జొన్నలు కూడా బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని కూడా కొన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మీరు కావాలంటే మినపగుళ్ళ క్వాంటిటీ తగ్గించి అటుకులకు నానబెట్టి అటుకులైనా వేసుకోవచ్చు. లేదంటే ఉడికించిన అన్నం ఉంటుంది కదండి, ఉడికించిన అన్నం కూడా ఒక 2 గుప్పెలంతా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. మినపగుళ్ళు ఇక్కడ నేను 1½ కప్పు తీసుకున్నాను 3 కప్పుల జొన్నలకి, అందుకే నేనైతే ఏమీ వేయట్లేదు. ఇలాగా ముందుగా ఉత్తినే మిక్సీ పట్టేసుకొని తర్వాత కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ జొన్నలకి మనం ఎక్కువ నీళ్ళు వేసేసామంటే పిండి అనేది బాగా స్మూత్గా రాకుండా మనకి బాగా మెదగదు అన్నట్టు. చూడండి ఈ విధంగా రావాలి. మరి మెత్తగా ఏం అవసరం లేదు, కొద్దిగా చిన్న రవ్వలాగా ఉన్నా కూడా సరిపోతుంది ఇడ్లీలు అనేవి రవ్వలాగా రావడానికి. మొత్తం బ్యాటర్ని ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. చాలామందికి ఇడ్లీలు అనేవి జొన్నలతో చేసిన ఇడ్లీలు నచ్చేయండి. అలాంటి వారు ఇందులోనే ఒక అరకప్ అంతా ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటే కూడా వస్తుంది. చూడండి ఈ విధంగా నేనైతే పిల్లలకి నచ్చుతుందో లేదో అనేసి ఇడ్లీ రవ్వ ఈ మధ్యన కొద్దిగా మేము ఇడ్లీలు తగ్గించామన్నట్టు చేయలేదు ఊరికి వెళ్ళినప్పుడు. అందుకే కొద్దిగా ఒక ½ కప్ అంతా ఇడ్లీ రవ్వ అయితే వేసాను అన్నట్టు, తెల్ల రవ్వని వేసాను. ఇందులోనే వేసి అయితే మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసుకొని
దీన్నైతే నైట్ అంతా పులియడానికి పెట్టేస్తున్నా. పొద్దున కల్లా ఎలా పులిసి ఉంటుందో చూసేద్దాం, వచ్చేయండి. చూడండి, పొద్దున కల్లా పిండి అయితే బాగా చక్కగా ఫర్మెంట్ అయిందండి. ఈ విధంగా బాగా ప్లఫీగా వస్తేనే మనకి ఇడ్లీలే కానీ దోశలే కానీ చక్కగా మంచి టేస్ట్తో వస్తాయి. పిండి అనేది ఈ విధంగా నిదానంగా, ఎక్కువ హెయిర్ బబుల్స్ పోకుండా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నిదానంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు కొద్దిగా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునేటట్టు ఉంటే కనుక కొద్దిగా పిండి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే వేసుకోవచ్చు, లేదా 2-3 రోజులల్లా వేసేసుకోవచ్చు, ఏం కాదన్నట్టు. నేనైతే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేస్తున్నానండి. కొద్దిగా బ్యాటర్ని అయితే తీసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉందండి. నేనైతే ఎక్స్ట్రా నీళ్ళు కూడా వేయలేదు. మరీ గట్టిగా లేదు, మరీ పల్చగా లేదు. చూడండి, మీరే చూస్తున్నారు కదా, కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే ఉంది బ్యాటర్ అయితే. అంతా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని ప్రీహీట్కి అయితే పెట్టాలన్నట్టు నీళ్ళు వేసేసి ప్లేట్లోకి కొద్దిగా నూనె అప్లై చేశాను. నేను ఇక్కడ నూనె అప్లై చేసి ఇడ్లీలను అయితే వేసేస్తున్నాను. లేదంటే ఒక తడి క్లాత్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాటర్ అయితే వేసుకోవాలి. బ్యాటర్ మరీ ఎక్కువ వేసానండి, కొద్దిగా తగ్గించి వేసుకోండి గుంటల్లోకి. పిండి అనేది బాగా ప్లఫీగా పొంగుతూ వస్తుంది. నేను కొద్దిగా ఫుల్గా వేసేసాను అన్నట్టు. ఎందుకంటే మినపగుళ్ళ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుళ్ళు కరెక్ట్గా సరిపోతుంది. నేనే కొద్దిగా ఎక్కువ వేసేసాను అన్నట్టు. ఈ విధంగా బ్యాటర్ వేసేసుకొని ఇప్పుడు మనము ముందుగా నీళ్లు పొయ్యి మీద మరగడానికి పెట్టేసాం కదా ఇడ్లీ స్టాండ్లో, అందుట్లయితే ప్లేట్లని సెట్ చేసేసుకుందాం. ఈ విధంగా 2 ప్లేట్లని సెట్ చేసేసుకొని ఒక 8 నుంచి 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. చూడండి, నాకైతే 10 నిమిషాల కల్లా చక్కగా ఉడికిపోయినాయి. నేను కొద్దిగా చల్లారిన తర్వాత అయితే తీసి చూపిస్తున్నాను. చూసారు కదా ఇడ్లీలు ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. అలాగే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ప్లేట్ నుంచి కూడా. మనకి ప్లేట్ కూడా అంటుకోవట్లేదు. చూడండి, కొద్దిగా చల్లారిన తర్వాతనే తీసుకోవాలి ఇడ్లీలను ఎప్పుడే. కానీ మనము స్టాండ్ల నుంచి తీసిన వెంటనే తీస్తే ఇడ్లీలు చక్కగా రావన్నట్టు. చూసారు కదా ఎంత ప్లఫీగా, సాఫ్ట్గా, స్పాంజిలాగా, ఎంత దూదిలాగా వచ్చాయి కదా. ఇలా చేసి పెట్టండి. ఇంట్లో ఏజ్ అయిన వాళ్ళు ఉంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, ఊబకాయం కానీ ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్కి అయితే చాలా మంచిదండి. ఎక్కువ పిల్లలు తెల్లరవ్వతో చేసిన ఇడ్లీలను లైక్ చేస్తూ ఉంటారు. అలా చేసి కనుక డైలీ పెట్టేశారంటే పిల్లలకి చాలా చిన్న ఏజ్లోనే షుగర్ ప్రాబ్లం అయితే రావడం అయితే పక్కానండి. అందుకే నేనైతే మా డైట్లో మిల్లెట్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. చాలా రకాల మిల్లెట్స్తో అంటే చిరుధాన్యాలతో నేనైతే మన ఛానల్ చేసి పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి. అలాగే మీకు ఏ మిల్లెట్తో కావాలో కూడా కామెంట్ చేయండి. నేనైతే చేసి వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో అయితే కలుద్దాం.